బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 2 అంశము మీరు తీర్పు తీర్చవద్దు. వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమ్మీద పుట్టిన ఏ మనిషి నీతిమంతుడు కాదు. స్వయంగా యేసు ప్రభువే తనను సత్పురుషుడని పిలువవద్దు అని ఒక అధికారితో చెప్పటం లూకా 18:19లో మనం చూడవచ్చు. నీతిమంతుడైన యేసు ప్రభువే తాను నీతిమంతుడని అనిపించుకోవడానికి ఇష్టపడనప్పుడు పాపాత్ములమైన మనం నీతిమంతులని ఇతరులకు తీర్పు తీర్చడం మనల్ని మనం మోసపరుచుకోవడమే అవుతుంది. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవైయున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలేనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? రోమా 2:1. మనం ఏ పాపాలైతే చేస్తున్నామో ఆ పాపముల విషయమై ఎదుటివారికి తీర్పు తీర్చే అధికారం మనకు ఉండదు. దేవుని కుమారుడైన యేసుప్రభువే తనను సత్పురుషుడుగా పిలిపించుకోవడానికి ఇష్టపడనప్పుడు మరి ఈ ప్రపంచంలో ఎవరినీ మనం మంచివాడని ఒప్పుకోవాలి? ఎవరైనా ఒక వ్యక్తి మంచివాడుగా జీవిస్తున్నాడంటే అతను చేసే వ్యాపారం అభివృద్ధి చెందటానికో, లేక చేసే ఉద్యోగంలో పదోన్నతి కోసమో, లేకపోతే ఇతరుల ముందు నీతిమంతునిగా పేరు తెచ్చుకోవడం కోసమో తన చెడుతనాన్ని కనపరచుకోడు. అంతే తప్ప ఏ వ్యక్తికైనా చెడ్డ తలంపులు రాకుండా 100% మంచి తలంపులతోనే ఉండలేరు. మరి అలాంటప్పుడు ఇతరులను చెడ్డవారు అని తీర్పు తీర్చే అధికారం ఏ మనిషికి లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి హృదయములోని ఆలోచనలను ఇంకొక వ్యక్తి పూర్తిగా కనిపెట్టలేడు. ఒక వ్యక్తి మంచిగా కనబడినా హృదయంలో చెడు ఆలోచనలు ఉండవచ్చు, చెడ్డగా కనబడినా హృదయంలో మంచి ఆలోచనలు ఉండవచ్చు. ఒకప్పుడు మంచిగా కనబడిన వ్యక్తి తరువాత చెడ్డవాడుగా కనిపించవచ్చు, లేదా ఒకప్పుడు చెడ్డగా కనబడిన వ్యక్తి తరువాత మంచివాడుగా కనబడవచ్చు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనుష్యులు మారిపోతుంటారు. ఎవరి హృదయంలో ఏముందో హృదయాలను పరిశీలించే దేవునికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం ఒక వ్యక్తి మంచివాడనో చెడ్డవాడనో తీర్పు చెప్పకూడదు. సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. 1 కొరింథీ 4:5. ఇతరులకు తీర్పు తీర్చడానికి మన జ్ఞానము సరిపోదు. మన ఆలోచనలను బట్టి, అభిప్రాయాలను బట్టి ఎదుటివారి గురించి త్వరగా ఒక అభిప్రాయానికి రాకూడదు. ఈ భూమి మీద ఒక్కరు కూడా నీతిగా జీవించేవారు లేరని బైబిలు చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకు వాడెవడునూ లేడు. రోమా 3:11. కాబట్టి మనం ఏ కొలతతో కొలుస్తామో అలాంటి కొలతతోనే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవు హృదయాలను పరిశీలించే దేవుడవు. మేము ఈ లోకంలో జీవించినంత కాలము ఇతరులకు తీర్పు తీర్చకుండా మా ఆలోచనలను నియంత్రించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.